అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. వెల్కమ్ టు ఆర్టీవీ క్రైమ్ సీన్. నేరం చేసిన వాళ్ళు ఎన్నాళ్ళు తప్పించుకుని తిరిగినా చివరికి చట్టానికి చిక్కాల్సిందే. కేరళలో ట్రిపుల్ మర్డర్ కేసు విషయంలో కూడా సరిగ్గా ఇదే జరిగింది. మహిళ, 2 శిశువులను అతి కిరాతకంగా చంపేసి 19 ఏళ్ల పాటు దొరకకుండా తిరుగుతున్న ఇద్దరిని ఎట్టకేలకు పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితులు మరెవ్వరో కాదు, మాజీ సైనిక అధికారులు. కేరళ రాష్ట్రం కొల్లం జిల్లాకు చెందిన సైనికోద్యోగి దివిల్ కుమార్కు 2005వ సంవత్సరంలో రజని అనే యువతితో పరిచయం ఏర్పడింది. ఇద్దరూ ప్రేమించుకున్నారు. వివాహం కాకుండానే సహజీవనం కూడా స్టార్ట్ చేశారు. ఆమె గర్భవతి కావడంతో దివిల్ కుమార్ మోహం చాటేశాడు. దీంతో రంజని DNA పరీక్షలు చేయడానికి మహిళా సంఘాల సాయం కోరింది. తీవ్ర ఆవేశం చెందిన దివిల్ కుమార్ తన స్నేహితుడు మిలిటరీ జవాన్ రాజేష్ సహాయంతో రంజనిని, ఆమెకు పుట్టిన 2 కవల పిల్లలను హత్య చేసి అజ్ఞాతంలోకి పారిపోయాడు. ఇక విషయం తెలిసి వారిద్దరిని అధికారులు ఆర్మీ నుంచి తొలగించేశారు. పోలీసులు వారి కోసం అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా గాలిస్తూ వచ్చారు. అయితే ఇంతకుముందు మనం చెప్పుకున్నట్లుగా నేరం చేసిన వాడు ఎప్పటికైనా పట్టుబడాల్సిందే. చట్టం నుంచి ఎవరు తప్పించుకోలేరు. అలాగే ఈ కేసు కేరళ హైకోర్టు వరకు చేరడం, నిందితులు ఇద్దరు చాలా కాలంగా పరారీలో ఉండటంతో హైకోర్టు 2010వ సంవత్సరంలో ఈ కేసును CBIకి అప్పట్లో అప్పగించింది. నిందితుల ఆచూకీ తెలిపిన వారికి పోలీసులు అప్పట్లో 2 లక్షల రూపాయల బహుమానం కూడా ప్రకటించడం జరిగింది. అయినా 19 ఏళ్ల వరకు ఇద్దరి ఆచూకీ అంటే ఇప్పటి వరకు కూడా లభించలేదు. చివరి అస్త్రంగా వారిని పట్టుకోవడం కోసం CBI AI టెక్నాలజీని అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీని ఉపయోగించింది. రాజేష్ అప్పటి చిత్రం మేరకు ఇప్పుడు అసలు ఎలా ఉంటాడో చిత్రాన్ని రూపొందించగలిగారు. అవే పోలికల్లో ఉన్న వ్యక్తి పాండిచేరిలో తిరుగుతున్నట్లు ఇప్పుడు పోలీసులకు సమాచారం అందింది. ఇక వెంటనే పాండిచేరి వెళ్లిన పోలీసులు నిందితులిద్దరూ మారుపేర్లతో వివాహాలు చేసుకున్నారని, ఆస్తులు కూడా కొనుగోలు చేసినట్లు కూడా తెలుసుకున్నారు. ఎట్టకేలకు వారిద్దరిని పట్టుకుని అరెస్ట్ చేసేశారు. అనంతరం కేరళకు తరలించి ఎర్నాకుళం కోర్టులో వారిని హాజరుపరిచారు. చూసారా, తప్పు చేస్తే ఎప్పటికైనా ఎవ్వరూ కూడా తప్పించుకోలేరు. మహిళను మోసం చేయడమే కాకుండా 2 వారాల వయసున్న కవల పిల్లలను అతి క్రూరంగా చంపేసిన హంతకులను నడి రోడ్డుపై ఇప్పుడు ఉరితీయాలి అన్న డిమాండ్ కూడా జనాల మొత్తం నుంచి వినిపిస్తోంది. సో మరో స్టోరీతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ స్టే క్లిక్ డౌన్ RTV. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.